బుధవారం నల్గొండలోని జిల్లా కార్యాలయంలో కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండలోని జిల్లా కార్యాలయంలో కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వడ్లను సకాలంలో కొనడం లేదని, కొనుగోలు కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే కొనుగోలు చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఈ యాసంగి నుండే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల కింటాకు బోనస్ ఇవ్వాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు కూడా చెల్లించాలన్నారు. కొన్ని చోట్ల మిల్లర్లు తగిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని అన్నారు. అలా కొనుగోలు చేయని వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్నారు. వరి పంటతో పాటు పండ్ల తోటలు కూడా ఎండిపోతున్నాయని చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సంబంధిత అధికారులతో టీములు ఏర్పాటు చేసి ఎండిపోయిన పంట తోటలను అంచనా వేసి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.